హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. ఇవాళ నేను యాసింగి గింజలు పెట్టాలని ఈ ప్యాకెట్స్ అన్నీ తీసానండి. యాసింగి అంటే ఎండాకాలం వస్తే దాన్ని యాసింగి అంటారు. మార్చి నెల. ఇక్కడ వచ్చేసి పొడుగు బీన్స్. ఇక్కడ 365 డేస్ కాసే చిక్కుడు. ఇవి తీగ వారవు, కిందనే కాస్తాయి, చెట్లలాగా కాస్తూ ఉంటాయి. ఇక్కడ సోరకాయ, ఇది బీరకాయ గింజలు, పొడుగు బీరకాయ. ఇక్కడ వచ్చేసి బెండకాయ, ఇక్కడ టమాటా గింజలు. ఇవన్నీ 10 రూపీస్ 15 రూపీస్కి ఒక ప్యాకెట్ అండి. ఇది కూడా బీరకాయ గింజల ప్యాకెటే. ఇవి రెండు ఉన్నాయి ప్యాకెట్స్. ఇది కాకరకాయ గింజల ప్యాకెట్. అన్ని ప్యాకెట్స్ రెండు ఉన్నాయి. అందులో కొన్ని ఉంటాయి, ఒక 10 గింజలు ఉంటాయి అంతే. ఇవి గోరుచిక్కుడు గింజలు. ఇది వచ్చేసి పాలకూర. నేను ఇక్కడ పెద్ద ప్యాకెట్ తీసుకున్నాం పాలకూర అనేది. ఈ గింజలు ఎప్పుడు వేసినా వస్తున్నాయండి. పాలకూర చుక్కకూర గింజలు సంవత్సరంలో ఎప్పుడు వేసినా కూడా ఈ ఆకుకూర గింజలు అయితే వస్తున్నాయి. ఇవి నేను పెద్ద పెద్ద ప్యాకెట్స్ తెచ్చుకున్నా. ఇక్కడ వచ్చేసి ఇది బెండ గింజలు పెద్ద ప్యాకెట్ తెచ్చినాం. ఇది ఫ్రీగానే ఇచ్చిండ్రండి, అందుకనే పెద్ద ప్యాకెట్ తెచ్చేసినాం. ఇది బీట్రూట్ గింజలు. ఇవి లాస్ట్ ఇయర్ బీట్రూట్ గింజలు. పాలకూర బీట్రూట్ ఇవి రెండు లాస్ట్ ఇయర్. ఇక్కడ కాకరకాయ గింజలు, ఇవి కూడా లాస్ట్ ఇయర్వే. కానీ ఈ కాకరకాయ గింజలు లాస్ట్ ఇయర్ పెడితే మొలవలేదు, ఎందుకో ఏమో. చూపిస్తాను నేను, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మెంతులు నేను డీమార్ట్లో తెచ్చుకున్న మెంతులు. మన గార్డెన్లో ఎప్పటికీ అలుకుతూనే ఉంటా, మంచిగా వస్తుంది మెంతులు అనేటివి. ఇక్కడ ధనాలు కూడా నేను డీమార్ట్లో తెచ్చుకున్నవే. ఇవి మన దేశీ ధనాలు, సీడ్స్ కావు. దేశీ ధనాలు అయితేనే మంచి వాసన వస్తుందండి కొత్తిమీర అనేది. ఇవన్నీ మార్చి నెలలో వేసుకునే విత్తనాలండి, కూరగాయ గింజలు. మార్చి నెల రాగానే వేసుకుంటే చాలా బాగా వస్తాయి, కానీ కొంచెం లేట్ అయింది. ఇక్కడ వచ్చేసి చుక్కకూర గింజలు. నేను ఇవి కూడా చాలానే తెచ్చుకున్నా, మంచి క్వాలిటీ అండి. ఇవి కూడా ఇయర్లో ఎప్పుడు వేసినా మొలకలు వస్తూనే ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి టమాటా గింజలు. ఇవి సీడ్ టమాటా. ఇక్కడ చూసారా, ఇది పాలకూర అండి. నేను అలికిన చాలా బాగా వస్తున్నాయి. ఆకుకూరలు అనేటివి చల్లుకోవద్దు, ఇలా లైన్లు చేసి అలుక్కుంటే చాలా బాగా వస్తాయి. 2 లైన్లు అలికిన, ఇక్కడ 1 3 లైన్లు. 3rd లైన్ కొంచెం వచ్చింది, కానీ ఈ 2 లైన్లు బాగా వచ్చినాయి. ఇక్కడ మిరపగింజలు అవే మొలిసినాయి, గుత్తిగా మొలిసినాయండి. ఇవి మెంతులు చాలా బాగా వచ్చినాయండి, ఎంత చిక్కగా వచ్చినాయి చూడండి. ఇవి ధనాలు, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ధనాలు అనేటివి. అక్కడక్కడ చిన్నగా ఉన్నాయి. ఈసారి ధనాలు కూడా చాలా ఫాస్ట్గా వచ్చినాయి, మెంతులతో సహా వచ్చినాయండి ధనాలు కూడా. ఇవి మొలవడంతోనే మళ్ళీ వేరే దగ్గర ఆలికితే మనకి ఎప్పటికీ కొత్తిమీర మెంతి కూర ఉంటుందండి. ఇక్కడ బీట్రూట్ బాటల మొలిసింది, ఒక గింజ పడి అది లావు కూడా అయిందండి, సైజు వచ్చింది. ఇది కూడా ఒక 10 రోజులు అయితే తీస్తా, చాలా బాగా వచ్చింది. ఇక్కడ నేను అలికిన వేసుకున్నా అని చెప్పాను కదా గింజలు, నేను పప్పు కూడా వేసిన, మంచిగా మొలిసినాయి. ఒక 2-3 అలా వేసిన అండి. ఇవి కూడా బీర గింజలే, 2 సైడ్ల బీర గింజలు, 2 సైడ్ల కాకర గింజలు అలా వేసుకున్న 2 సైడ్స్. చాలా బాగా వచ్చినాయి. దీనికి పప్పు కూడా వేసిన. ఇక్కడ మన లాంగ్ బీన్స్ గింజలు ఇవి కూడా చాలా బాగా వచ్చినాయి. చూసారు ఎంత బాగా వచ్చినాయో. 4-5 పెడితే 4-5 గింజలు వచ్చినాయి మొలకలు. దీనికి కూడా నేను పప్పు వేసిన. ఇది క్యారెట్ గింజ, ఎప్పుడు పడ్డదో తెలియదు, కానీ అక్కడ ఒక 4-5 క్యారెట్ చెట్లు కూడా ఉన్నాయి. ఇవి బెండ, గోరుచిక్కుడు, మన చిక్కుడు ఉంటుంది కదా, మన చిక్కుడు ఈ కింద కాసేది. అవి 3 లైన్లు చేసి 3 లైన్లు పెట్టుకున్నా.
ప్రతి గింజ మొలిసిందండి, చాలా బాగా వచ్చినాయి. గడ్డి మాత్రం ఫస్టే పడ్డది. అవి మొలకలు అనేటివి చిన్నవే ఉన్నాయి కానీ గడ్డి మాత్రం పెద్దగా అయిపోయింది. కలవాలి ఇది. ఇక్కడ చూసారా చిక్కుడు గింజలు చాలా బాగా వచ్చినాయి. మనకి ఇవి ఏప్రిల్ వరకు అందుతాయండి కూరగాయలు అనేటివి. ఏప్రిల్ మే 2 నెలలు మనకి కూరగాయలు చాలా బాగా వస్తాయి. జూన్లో మళ్ళీ అలుక్కోవచ్చు. ఇక్కడ వచ్చేసి సోంపు అండి, ఇది మన కూర సోంపు. కొన్ని గింజలు వేస్తే చాలా బాగా వచ్చినాయి. ఇక్కడ నేను సగం తీసిన కూర వండుకున్నాం, పెసరపప్పులో వేసుకుంటే చాలా బాగుంటుంది. సగం తీసిన, ఇంకా సగం ఉంది. ఇక్కడ ఒక క్యారెట్ చెట్టు ఉంది. ఇక్కడ సోంపు చెట్టు పెద్దగా అయిపోయిందండి. ఇది కూర సోంపే, మన సోంపు కాదు, మనం తినే సోంపు కాదు. చూపిస్తా మీకు ఎంత బాగున్నాయో గింజలు మాత్రం చూడండి. ఇవి కొన్ని నోట్లు వేసుకుంటే వాటి టేస్ట్ అయితే వస్తలేదండి, కొంచెం చేదు ఉన్నాయి. ఇవి వేరే టేస్ట్ ఉన్నాయండి. ఇవి కూరకైతే మంచిగా పనిచేస్తాయి. ఈ సోంపు కూర కూడా చాలా మంచిదండి హెల్త్కి. ఇక్కడ వచ్చేసి మిరప చెట్లు. ఇది లాస్ట్ ఇయర్ పెట్టిన ఈ చెట్లు కాస్తూనే ఉన్నాయండి, చాలా బాగా వస్తున్నాయి మాకు మిరపకాయలు. చూసారు ఎన్ని కాయలు ఉన్నాయో ఒక్క చెట్టుకే. ఇక్కడ ఒక 10 చెట్లు ఉన్నాయి మిరప చెట్లు, చాలా బాగా కాసినాయి. వాటికి బియ్యం కడిగిన వాటర్, ఇంకా పశువుల ఎరువు మంచిగా తవ్వటం పెడితే మంచిగా కాస్తున్నాయి. ఇక్కడ గోంగూర చెట్లు, వాటికి అవే మొలిసినాయి. కాయలు కూడా వస్తున్నాయి చూడండి. పొంటి కాయలు అంటారు, పొంటి కూర కాయలు. చిన్నగానే ఉన్నాయి చెట్లు కానీ కాయలు కూడా చాలా వచ్చినాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇక్కడ కూడా కొంచెం మొలిసింది. మనం గింజలు వేసి అలికినట్టే మొలిసినాయి. గోంగూర మాత్రం ఇక్కడ రెడ్ గోంగూర చెట్టు ఇది. ఇప్పటి వరకు చూపించింది తెల్ల గోంగూర, ఇది రెడ్ గోంగూర. ఇక్కడ పుదీనా కూడా చాలా వచ్చింది చూడండి. మాకు ఇంట్లో సరిపడేంత పుదీనా. బంతి పూలు చూడండి ఎంత బాగున్నాయో, వాటికి అవే మొలిసినాయి, మంచిగా పూస్తున్నాయి. ఇక్కడ చామంతి పూలు కూడా, చిట్టి చామంతి, మన ఎర్ర చామంతి కూడా ఉంది. మంచి ఇగురు వస్తున్నాయి చెట్లు కూడా. చూడండి ఎంత బాగున్నాయో చామంతి పువ్వులు. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం.